రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ 3 సందేహాలు. ఒకానొక రాజుకు ఒక ఆలోచన వచ్చింది. ఏ పని ఎప్పుడు ప్రారంభించాలి, ఎవరి సలహా తీసుకోవాలి, అనుసరించదగిన ఉత్తమ ధర్మం ఏమిటి? ఆయన ఈ 3 సందేహాలు తీర్చిన వారికి గొప్ప బహుమతులిస్తానని రాజ్యమంతటా దండోరా వేయించాడు. దండోరా విని చాలామంది జ్ఞానులు రాజు వద్దకు వచ్చారు. ఏ పని కానీ ఎప్పుడు మొదలు పెట్టాలి అన్న ప్రశ్నకు కొందరు పంచాంగం చూస్తే తెలుస్తుందని, మరికొందరు ఆరంభించే పనిని బట్టి యోగాలు మారుతాయని, ఇంకా కొందరు అవసరాన్ని బట్టి పనులు ముందు వెనకలుగా చేసుకోవాలని రకరకాలుగా ఎవరికి తోచినట్టు వారు చెప్పారు. ఎవరి సలహాలు తీసుకోవాలన్న ప్రశ్నకు కొందరు మంత్రుల సలహా తీసుకోవాలని అన్నారు, మరికొందరు పండితుల సలహా తీసుకోమన్నారు, ఇంకా కొందరు సామంతుల సలహా తీసుకోమన్నారు. ఉత్తమ ధర్మం ఏమిటి అన్న ప్రశ్నకు కొందరు శాస్త్రజ్ఞానం సంపాదించటం అన్నారు, మరికొందరు వ్రతాలు ధర్మాలు చేయటం అన్నారు, ఇంకా కొందరు యుద్ధం చేయటం అన్నారు. ఇందరూ ఇన్ని విధాలుగా చెబుతుంటే రాజుకు ఒక్కరి సమాధానమూ నచ్చలేదు. రాజధాని సమీపంలో ఉండే వనంలో ఒక మహర్షి ఉంటున్నాడు. తను ఆయన దగ్గరకు వెళ్ళి తన సందేహాలు తెలిపి సమాధానాలు తెలుసుకుందాం అనుకున్నాడు రాజు. అయితే ఆ మహర్షి తన ఆశ్రమం దాటి రాడు. ఆశ్రమంలోనికి సామాన్యులను తప్ప వేరే వారిని రానివ్వడు. అందుచేత రాజు సామాన్యుడు దుస్తులు ధరించి కొద్ది పరివారాన్ని వెంట పెట్టుకొని గుర్రం మీద ఆశ్రమం కేసి వెళ్ళాడు. ఆశ్రమం వెలుపల ఆయన గుర్రం దిగి తానొక్కడు మహర్షి పర్ణశాల వైపు వెళ్ళాడు. మహర్షి పర్ణశాల ముందు గల తోటలో మొక్కలకు మడులు తవ్వుతున్నాడు. ఆయన రాజు చేసిన నమస్కారం స్వీకరించి మళ్ళీ యథాప్రకారం తవ్వటంలో నిమగ్నుడయ్యాడు. రాజు ఆయనతో, స్వామి, నేను తమరిని అడిగి 3 సందేహాలకు సమాధానాలు తెలుసుకోగోరి వచ్చాను. ఏ పని కానీ ఎప్పుడు ఆరంభించాలి, ఎవరెవరి సలహాలు స్వీకరించాలి, ఆచరించదగిన ఉత్తమ ధర్మం ఏది అని అడిగాడు. తవ్వటం ఆపి రాజు మాటలు విన్న మహర్షి సమాధానం చెప్పకుండానే మళ్ళీ తన పని ప్రారంభించాడు. రాజు ఆయనతో, తాము విశ్రాంతి తీసుకోండి, నేను తవ్వి పెడతాను అన్నాడు. గుణపాన్ని రాజుకిచ్చి మహర్షి నేల మీద చతికిలబడ్డాడు. రాజు 4 పాదులు తవ్వి మహర్షిని మళ్ళీ వెనకటిలాగానే తన సందేహాలు అడిగాడు. కానీ మహర్షి సమాధానం ఇవ్వటానికి బదులుగా లేచి రాజు చేతిలో ఉన్న గుణపం తీసుకోబోయినాడు. అయితే రాజు గుణపం ఇవ్వలేదు. సూర్యాస్తమయం దాకా రాజే పాదులు తవ్వాడు. పని పూర్తి అయ్యింది. రాజు గుణపాన్ని కింద పెట్టి, స్వామి, మీరు చాలా జ్ఞానులని, నా సందేహాలు తీరుస్తారని వచ్చాను. వాటికి సమాధానాలు మీకు తెలియని పక్షాన చెప్పేయండి, నేను నా దారిన పోతాను అన్నాడు. ఎవరో వస్తున్నట్టున్నది, విశేషమేమిటో తెలుసుకుందాం అన్నాడు మహర్షి. రాజు వెనక్కు తిరిగి చూసేసరికి వనం నుంచి ఆశ్రమంలోకి వస్తూ ఒక వ్యక్తి కనిపించాడు. అతను చేతిలో తన పొట్ట నొక్కు పట్టుకుని ఉన్నాడు. అతని వేళ్ల సందు నుంచి రక్తం బయటికి వస్తున్నది. అతను రాజు దాకా వచ్చి మూలుగుతూ స్పృహ తప్పి పడిపోయాడు. రాజు మహర్షి కలిసి ఆ మనిషి దుస్తులు విప్పి చూసేసరికి అతని పొట్టలో పెద్ద గాయం ఉంది. రాజు ఆ గాయాన్ని చాలాసేపు కడిగినాక రక్తం కట్టింది. తరువాత ఆ మనిషి స్పృహ వచ్చి తాగటానికి ఏమైనా ఇవ్వమని అడిగాడు. రాజు కుటీరంలో నుంచి మంచినీళ్లు తెచ్చి అతని చేత తాగించాడు. ఇంతలో చీకటి పడింది. రాజు మహర్షి కలిసి గాయపడిన వాణ్ణి కుటీరంలోనికి చేర్చారు. రాజు పండిగానికి తల చేర్చి తెల్లవార్లు గాఢ నిద్రపోయి తెల్లవారి లేచాడు. రాజు నిద్ర లేచినట్టు గ్రహించి ఆ మనిషి మంచం దిగివచ్చి, మహారాజా, నన్ను క్షమించండి అన్నాడు. నువ్వెవరో నేనెరుగను, నిన్నెందుకు క్షమించటం అని అడిగాడు రాజు.
మీరు నన్నెరుగరు గాని నేను మిమ్మల్ని ఎరుగుదును. మీరు ఒకప్పుడు నా అన్నను ఉరి తీయించి అతని ఆస్తి స్వాధీనపరుచుకున్నారు. మిమ్మల్ని చంపి పగ తీర్చుకుంటానని అప్పుడు నేను శపథం చేసి మీ మీద కక్ష కట్టాను. మీ శత్రువును. మీరు మహర్షిని చూడ వెళ్ళారని తెలిసి ఆశ్రమం నుంచి తిరిగి వచ్చేటప్పుడు చంపుదామని ఒక పొదలో దాగున్నాను. కానీ మీరెంతకు రాలేదు. అందుచేత మాటు నుండి బయటకు వచ్చి మీకోసం బయలుదేరాను. ఇంతలో మీ అంగరక్షకులు నన్ను చూసి గుర్తించి గాయపరిచారు. నేనెలాగో వారి బారి నుండి తప్పించుకున్నాను. కానీ మీరు నా గాయాన్ని కడిగి రక్తం కట్టించకపోతే రక్తస్రావంతో చనిపోయి ఉండేవాణ్ణి. నేను మిమ్మల్ని చంపాలనుకుంటే మీరు నా ప్రాణం రక్షించారు. మీరు నన్ను బతకనిచ్చే పక్షాన నేను నా కొడుకులు మీకు యావజ్జీవం మృత్యులుగా ఉండగలం అన్నాడు ఆ మనిషి. ఇంత సులువుగా తన శత్రువుతో రాజీ కుదిరినందుకు రాజు చాలా సంతోషించాడు. ఆ మనిషికి రాజవైద్యుడి చేత చికిత్స చేయిస్తానని, అతని అన్న తాలూకు ఆస్తినంతటిని అతని పరం చేస్తానని రాజు అతనికి మాట ఇచ్చాడు. రాజు కుటీరంలో నుంచి బయటికి వచ్చేసరికి మహర్షి పాదులు పెడుతూ కనిపించాడు. రాజు ఆయనను సమీపించి నమస్కరించి, స్వామి, నా సందేహాలు తీర్చారు కారు అన్నాడు. మహర్షి నవ్వి, నీ సందేహాలన్నీ తీరిపోయాయి. అర్థం కాలేదా? నిన్న నువ్వు నా బలహీనత చూసి జాలిపడి మడి తవ్వుతూ ఉండిపోయావు గాని వెళ్ళిపోతే నిన్న మనిషి చంపేవాడే. కనుక ఆ సందర్భంలో ప్రధానమైన వేళ నువ్వు మడి తవ్వినది. నీకు ప్రధానమైన వ్యక్తిని నేను. నాకు సహాయపడటమే నీ ప్రధాన ధర్మం అయ్యింది. తరువాత ఆ మనిషి పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు నీకు ప్రధానమైన వేళ నువ్వు అతనిని సేవ చేసినది. ప్రధానమైన వ్యక్తి అతను. అతనికి సహాయపడటం నీ ప్రధాన ధర్మం అయ్యింది. జ్ఞాపకం ఉంచుకో, ప్రధాన కాలం ఇప్పుడే. ఎందుకంటే ఆ క్షణంలోనే మనకు శక్తి ఆధీనంలో ఉండేది. ఆ క్షణం తర్వాత ఏం జరుగుతున్నదో మనకు తెలీదు. ఇకపోతే నీకు ప్రధానమైన వ్యక్తి నీ వెంబడి ఉన్నవాడు. ఎందుకంటే మనకు మరొకడితో ప్రమేయం ఉండబోయేది లేనిది అప్పట్లో ఎవ్వరూ చెప్పలేరు. ఇక ప్రధాన ధర్మం ఏమిటంటే వాడికి సహాయపడటం. ఎందుకంటే దానికోసమే మానవ జన్మ ఎత్తాం అన్నాడు. రాజు ఈ సమాధానాలకు పరమానందం చెందాడు. ఆయన మహర్షికి నమస్కరించి తన భవనానికి వెళ్ళిపోయాడు. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి. మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి. సరేనా?